హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా నాకైతే షార్ట్ మార్నింగ్. ఇంకా నిన్న పాపకి చెప్పాను కదా ఫుల్ ఫీవర్ వచ్చిందని. నైట్ అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము. ఇంకా జ్వరం సిరప్ వేసి కొద్దిసేపు పడుకోబెట్టమన్నారు చూద్దామనేసి. అయినా కూడా ఏం తగ్గలేదు. ఇంకా అందుకే బ్లడ్ టెస్టుల కోసం అయితే బ్లడ్ అయితే ఇచ్చి వచ్చాము. ఏడుస్తుంది పాపం. బ్లడ్ తీసేటప్పుడు బాగా ఏడ్చింది. చూడండి పాపం ఏడుస్తుంది. ఇంకా బ్లడ్ అయితే ఇచ్చాము. రిపోర్ట్స్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా ఏం చెప్తారో చూడాలి. ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిట్ కావాలా, చాలా వీక్గా ఉంది పాప అని చెప్పేశారు. ఇంకా సెలైన్ బాటిల్, యాంటీబయాటిక్ అవి పెట్టాలని చెప్పారు. చూడండి ఇంకా అడ్మిట్ అయితే అయ్యాము ఎమర్జెన్సీ మీద. నైటే పాపం అసలుకి మనకు వస్తే బాగుండు అనిపిస్తుంది. పిల్లలకు వచ్చేదానికంటే వాళ్ళ బాధ చూడలేము. చూడండి 2:30 అయింది టైం అయితే. ఇంకా ఈ టైంలో కూడా చెక్ చేస్తున్నారు. జ్వరం ఎంత ఉంది, ఆక్సిజన్ అవంతా చెక్ చేస్తున్నారు, లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏం కథ అనేసి. ఇంకా పడుకోకుండా అలాగే కూర్చున్నాం. పాపం మా ఆయన కూడా పొద్దునంతా డ్యూటీ చేసి వచ్చి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంకా డ్యూటీ కూడా లేదులేండి మార్నింగ్. చాలామంది ఇప్పుడు వైరల్ ఫీవర్లు అయితే ఎక్కువ అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మీరందరూ మా పాపకి త్వరగా నయం కావాలని కోరుకోండి ఫ్రెండ్స్. చలాకీగా తిరిగే పిల్ల సడన్గా ఇలా వీక్ అయిపోయేసరికి చాలా బాధగా ఉంది నాకైతే. మా పాప త్వరగా చలాకీగా రెడీ కావాలని కోరుకోండి. మా పాప కూడా చెక్ చేస్తుంది అనమాట అక్క. ఇంకా నైట్ అంటే ఇదే వాళ్ళకి గంటకు ఒకసారి వచ్చి చెక్ చేస్తున్నారు. పాపం బాగానే చూసుకుంటున్నారు. మేము చేరింది అయితే చందమామ హాస్పిటల్. ఇంకా త్వరగా తగ్గిపోవాలని అందరూ కోరుకుంటారని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. త్వరగా తగ్గిపోయి ఇంటికి రావాలని కోరుకోండి ఫ్రెండ్స్. దేవుని ప్రార్థించండి. బాయ్ బాయ్.